मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. మనందరికీ తెలుసు, రామాయణం అనేది భారతదేశం యొక్క సంస్కృతిలో, చరిత్రలో విడదీయలేనటువంటి ఒక భాగం. అది రామాయణంలో ఉండే ఆదర్శాలు కావచ్చు, రామాయణంలో ఉండే సందేశాలు కావచ్చు, రామాయణంలో ఉండే నీతులు, అది ఒక గొప్ప ధర్మశాస్త్రం, అదొక గొప్ప రాజనీతి శాస్త్రం. అంతటి గొప్పది రామాయణం. రామాయణం నా జీవితంలో చాలా ప్రభావం చూపించింది అని చెప్పాలి. నా జీవితంలో మొట్టమొదట ప్రభావం చూపించినటువంటి గ్రంథం రామాయణమే. రెండవది గరుడ పురాణం. ఈ రెండూ కూడా నేను వేద పాఠశాలలో విద్యార్థిగా చదువుకుంటూ ఉన్నటువంటి రోజుల్లోనే చదివాను. మొదటగా రామాయణం చదివాను. ఒక గొప్ప మహానుభావులు ఒక ఆయన రాసినటువంటి రామాయణం చదివాను. ఆ తరువాత గరుడ పురాణం చదివాను. ఈ రెండూ కూడా మనం చదివి చూస్తే మన జీవితం పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. విశ్వాసంతోనూ నమ్మకంతోనూ చదవాలి. 13-14 ఏళ్ల వయస్సులో చదవాలి. ఆ విధంగా రామాయణం ప్రతి వ్యక్తి కూడా ఆ వయస్సులో చదివినట్లయితే కనుక జీవితం మంచి మలుపు తీసుకుంటుంది, మంచి మార్గంలో పయనిస్తుంది. అందరూ కూడా మొదట్లో సంపూర్ణ వాల్మీకి రామాయణమే చదవక్కర్లేదు. వాల్మీకి రామాయణం ఆధారంగా వ్రాసినటువంటి సంక్షిప్త రామాయణాలు కూడా చదవవచ్చు. నేను కూడా సంక్షిప్త రామాయణమే చదివాను. అంటే మరీ సంపూర్ణమైనటువంటి రామాయణం కాకుండా చిన్న పుస్తకంగా ఉన్నదాన్ని మొదట చదివాను. శ్రద్ధ పెరిగితే కనుక ఆ తర్వాత సంపూర్ణంగా చదవవచ్చు. కానీ చిన్న వయస్సులో బాలబాలికలు 5, 4, 3, 6, 7 ఈ విధమైనటువంటి వయస్సులో ఉన్నప్పుడు మాత్రం వాళ్లకు మనం అక్షర రామాయణాన్ని చెప్పవచ్చు. అచ్చుల్లో రామాయణం, ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అచ్చుల్లోనే రామాయణాన్ని నేను భగవంతుడి కృపతో, రాముడి అనుగ్రహంతో రచించడం జరిగింది. ఆ అక్షర రామాయణాన్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. నిజానికి ఈ యొక్క అక్షర రామాయణం నేను కన్నడ భాషలో ఒకసారి విన్నాను. కన్నడ భాషలో విన్నప్పుడు అది చాలా బాగా అనిపించింది. కానీ తెలుగు పదాలతో మరింత చక్కగా, మరింత అందంగా, మరింత విస్తారంగా వచ్చేట్టుగా నేను తెలుగు భాషలో అక్షర రామాయణాన్ని రచించడం జరిగింది. ఈ అక్షర రామాయణం మీకు డిస్క్రిప్షన్లో PDF కూడా దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింటౌట్ తీసుకోండి, మీ పిల్లలకు తప్పక నేర్పించండి. ఈ అక్షర రామాయణం నేర్చుకున్న తరువాత వాళ్లకు పూర్తి రామాయణం చదవాలనో, వినాలనో, చూడాలనో వాళ్లకు ఆసక్తి కలుగుతుంది. ఆ విధంగా మెల్లమెల్లగా మనం సంపూర్ణ రామాయణాన్ని, మన సంస్కృతిని వాళ్లకు అభ్యాసం చేయవచ్చు. ఆ అయోధ్యకు రాజు దశరథుడు, ఆయన కుమారుడు శ్రీరామచంద్రుడు. ఇతడి ధర్మపత్ని సీతాదేవి. ఈమె జనకుడి కుమార్తె. ఉత్తమమైనటువంటి ఆదర్శాలు వీళ్ళిద్దరివి కూడా. ఊపిరే రాముడుగా జీవించిన వాడు లక్ష్మణుడు. ఋషులకు తపోభూమి దశరథుడి అయోధ్య. ఎంతో ఆనందంగా ఉన్న అయోధ్య. కారణం, తెల్లవారితే శ్రీరామచంద్రుడికి యౌవరాజ్య పట్టాభిషేకం. అంతలోనే అలజడి. ఏకపత్ని వ్రతుడైనటువంటి రామచంద్రుడికి పినతల్లి కైకేయి వరాఘాతం. ఐశ్వర్యాన్ని, అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి వనవాసానికి సిద్ధమైన రామచంద్రుడు ఒంటరిగా వనంలోనున్న సీతాదేవిని అపహరించిన దశకంఠుడు. ఓరి రావణాయని ఎదురేగి మరీ యుద్ధం చేసిన జటాయువు. ఔదార్యం చూపలేక తమ్ముణ్ణి వెళ్ళగొట్టిన వాలి. అగ్ని సాక్షిగా రామసుగ్రీవుల మైత్రి. అంజనాసుతుడి సాగర లంఘనం. వాలాగ్నితో జరిగెను లంకాదహనం. అద్భుతమైనది ఈ రామరావణ యుద్ధం. అయోధ్యలోనే కాదు, లంకలోనూ స్థాపితమైంది శ్రీరామరాజ్యం. ఈ తరం అనగా మన తరం అందరం కూడా చూడగలిగాము అయోధ్యలోని రామమందిరం. ఇది అక్షర రామాయణం. సంక్షిప్తంగా ఉంటుంది. ఏకశ్లోకి రామాయణము, అదేవిధంగా ఇంకా రకరకాలుగా 100 శ్లోకాల్లో రామాయణము, ఆ విధంగా ఉంది చూసారా. ఇది కూడా అలాంటిదే. కేవలం 15 అంటే 15 అచ్చుల్లోనే మనకు రామాయణం దాదాపుగా కనిపిస్తూ ఉన్నది.
ఇది పూర్తిగా పిల్లలతో కంఠస్థం చేయిస్తే కనుక వాళ్లకు రామాయణం మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత వాళ్లకు మనం విస్తారంగా చెప్పవచ్చు రామాయణ కథలు. కావున తప్పక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి PDF లింకును డౌన్లోడ్ చేసుకోండి. మీ పిల్లలందరికీ కూడా, అంతేకాదు పెద్దలు కూడా ఈ యొక్క రామాయణాన్ని నేర్పించండి, నేర్చుకోండి. స్వస్తి.